దేవుని పరిశుద్ధ నామమునకు కలుగుగాక. ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ దినం కొరకు సిద్ధపరచబడిన లేఖన భాగము నిర్గమకాండ 2వ అధ్యాయము 15వ వచనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. 7 దినములు పులిల రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొందినది ఆరవేయవలెను. మొదటి దినము 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషులు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఈ సమయంలో దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము నిర్గమకాండము 10వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. 7 దినములు పులిల రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగేది పారవేయవలెను. మొదటి దినమును మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడెను. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక చక్కటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలులో 7 రకాల పండుగలు ఉన్నాయి. అందులో మరి దినమందు ఒక 2 పండుగల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సాధ్యమైనంత వరకు. ఒకటి పులిల రొట్టెల పండుగ, రెండవది పస్కా పండుగ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పస్కా పండుగ అనేది ఏ రోజు చేస్తారు? ఒక్కరోజు మాత్రమే చేస్తారు. మరి పులిల రొట్టెల పండుగ అనేది 7 రోజులు చేస్తారు. పస్కా పండుగ అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే అది బాప్తిస్మ సాదృశ్యంగా ఉంది. పులిల రొట్టెల పండుగ అనేది దాన్ని కాపాడుకోవడానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. పిల్లలు మరి జ్ఞాపకం చేసుకోండి, బాప్తిస్మ తీసుకోవడం అనేది చాలా సులువు. చాలామంది బాప్తిస్మ కొరకు సరిపడుతూ ఉన్నారు. అదే మాత్రం అంత మాత్రం కానీ బాప్తిస్మ తీసుకున్న వారు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే మనము పర్టికులర్గా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాప్తిస్మము తీసుకోవడం గొప్పతనం కాదు, అలాగని తీసుకోకూడదని నా ఉద్దేశం కాదు. కానీ రక్షణ అవసరమే. అయితే ఆ రక్షణని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, సేవకులు కానీ విశ్వాసాలు కానీ ఏం చెప్తుంటారంటే, రండి మీరు రక్షణ పొందండి, బాప్తిస్మ తీసుకోండి, మందిరానికి రండి అని సాధ్యమైనంత వరకు మీకు చెప్తారు. కానీ బాప్తిస్మ తీసుకున్నంత వరకు మీకు సపోర్ట్గా ఉంటారు, మీకు ఎంకరేజ్ చేస్తారు. బాప్తిస్మ తీసుకోండి, దేవుడి మందిరానికి రండి, దేవుడి వాక్యాన్ని వినండి. మీరు చాలా వరకు కొంతవరకు మందిరానికి నడిపించగలరు. ఆఫ్టర్ బాప్తిస్మ తర్వాత మీ రక్షణ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. కనుక మాస్టర్ గారి దగ్గర కూర్చోబెట్టుకుని వనమాలు దిద్దించరు, అలాగే సంఘబద్ధులు విశ్వాసాలు కూర్చోబెట్టుకొని ప్రతిరోజు మీకు వనమాలు నేర్పించరు. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు వాక్యములు బోధించవలసిన ఉన్నారు, కానీ మరలా ఒకరు మీకు మూలపాఠము నేర్పించవలసి వస్తుందనంటే ప్రారంభ స్థితిలోనే అలా ఆగిపోకూడదు. అందుకని పస్కా పండుగ అనేది ఒకరోజే. బాప్తిస్మ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి భక్తి జీవితాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అలా కాదు అని ఈనాడు రక్షణని కోల్పోయే వారు అంటే పాటు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పులిల రొట్టెల పండుగ అనేటువంటి ఆ క్రమాన్ని కానీ లేదా పస్కా పండుగల గురించి కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఎన్ని రోజులు అని అంటే 1 రోజు 2 రోజులు కాపాడుకొని బాప్తిస్మ తీసుకొని ప్రమాణాలు చేసేటప్పుడు 1 రోజు 2 రోజులు తీసుకొని ఆ భక్తి జీవిత ప్రార్థన, వాక్యము, సహవాసము, మందిరము ఇలా 1 వారం రోజుల పాటు లేదా నెల రోజుల పాటు కొన్ని క్రమాన్ని పాటించి ఆ తర్వాత భక్తి క్రమాన్ని విడిచిపెట్టేసి లోకానుసారమైన స్థితిగతుల్లో నడిచేవారు కూడా లేకపోలేదు. ఈనాడు బాప్తిస్మ తీసుకున్న వారు చాలామంది లోకంలో ఉంటూ ఉన్నారు. ఎందుకు లోకంలో ఉంటూ ఉన్నారంటే అనేక రకాల ప్రలోభాలకు వారు గురవుతూ ఉన్నారు. అనేక రకాల ప్రలోభాలకు వారు గురవడం ద్వారా ఏమవుతుందంటే వారు బాప్తిస్మ అంటే బలవంతంగా మాకు ఇచ్చారంటే పాస్టర్ గారు చెప్పారు, లేదా సంఘబద్ధం చెప్పారు, మాకు ఎవరు నేర్పించారు, ఎవరు తీసుకోమన్నారు, కాబట్టి మరి మాకు
అలా తీసేసుకున్నాం తప్ప బాప్తిస్మం అంటే మాకు పెద్దగా అవగాహన లేదు. మీరు గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వచ్చినటువంటి కామెంట్ దేవుడు మోసే ద్వారా చెప్పిన విధానము, మీరు ఒక చక్కటి గొర్రెపిల్లని తీసుకొని దాన్ని వధించి దాన్ని ఏం చేయాలి, నిలువు దారుబంధాలకి అడ్డు దారుబంధాలకి రక్తాన్ని తీయండి, దాన్ని మీరేం చేయాలి, వధించి తినాలి అంటే సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండాలని చెప్పారు. అది ఎన్ని రోజులు? ఒకరోజు చెప్పిన తర్వాత అక్కడి నుంచి వారు కాపాడుకునే క్రమాన్ని క్రమక్రమంగా తప్పిపోతూ వచ్చారు. అందుకని వారి చివరి క్రమానికి వచ్చేటప్పటికి గత వారంలో నేను తెలియజేశాను, అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయాయి. ఎందుకు కాపాడుకోలేకపోయారంటే వారిలో ఉన్నటువంటి స్వకీయ ఆశల చేత వారు ఏడవబడ్డారు, స్వకీయ కోరికల చేత ఏడవబడ్డారు. పరిపూర్ణంగా రక్షణ మార్గంలోకి రాలేదు. ఎందుకు పరిపూర్ణంగా రక్షణ మార్గంలోకి రాలేకపోయారంటే వారు కంప్లీట్గా దేవునికి డెడికేషన్ కలిగి లేరు. ఏదో ఎవరు చెప్పారు, ఎవరో ప్రలోభ పెట్టారు, ఎవరో బలవంతం చేశారు. కొన్ని మందిరాల్లో బాప్తిసాలకి సంఖ్య కావాలి. కొంతమంది ఏం చేస్తారంటే సంఖ్య కావాలి కాబట్టి కొంతమందిని ప్రోత్సహించారండి, మీరు తీసుకోండి బలవంతంగా తీసుకొచ్చి ముంచేస్తే ఆ మరుసటి రోజున వాడు వెళ్ళి ఎక్కడో నిలబడతాడు. ఆ మరుసటి దినాన అదే నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదంటే అవేమో నాకు తెలీదు, వారు రమ్మన్నారు, నాకు అదేదో ఇస్తానన్నారు, నాకు ముంచేశారు, అందుకని ఏ క్యాజువల్గా అలాంటి స్నానాలు చాలాసార్లు చేశారు అంటాడు. కానీ అలాంటి బాప్తిస్తాల కొరకు అయితే దయచేసి ఎవరు కూడా సిద్ధపడుతూ ఒకవేళ తీసుకొని ఒకవేళ అలాంటి అపోహలో బ్రతుకుతున్నట్టయితే ఖచ్చితంగా దేవుని ఉగ్రత పాత్రలుగా ఉంటారని చాలా జాగ్రత్తగా గుర్తు చేస్తూ ఉన్నాను. పస్కా అనేది ఒకరోజే, బాప్తిస్మం అనేది ఒకరోజే, అనుదినము ప్రతి వారము ప్రతి సంవత్సరము నెలకు ఒకసారి ఇచ్చేది కాదు. కానీ ఈ పులిసినటువంటి పిండి దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు మోసే గారు. పులిసినది ఏదైతే ఉందో చూడండి 15వ వచనములో 7 దినములు పులిన రొట్టెలు తినవలెను, మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగిలిది పారవేయాలి, పారవేయకుండా దాన్ని అలా దాచుకొని ఉంచుకోకూడదు. రక్షణ తీసుకున్నాం, బాప్తిస్మం యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుడు తన వాక్కు ద్వారా అనుదినము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, దేవుడు నాతో మాట్లాడాడు కదా, దేవుడు నన్ను హెచ్చరించాడు కదా, దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు కదా అని మనల్ని మనం క్రమపరుచుకొని ఇమీడియట్గా ఏదైతే పొంగిపోతూ ఉందో లోకము మనలోకి వచ్చినప్పుడు గతించినటువంటి శుక్రవారం కూడా నేను తెలియజేశాను. లోకము మనలోకి వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని యొక్క మందిరం అనగా మన హృదయం అనేటువంటి ఈ మందిరం ఏమైపోతుంది, పొంగిపోతుంది, పాడైపోతుంది. లోకాన్ని చూడగానే మురిసిపోతాం, లోకం యొక్క ఆశలు కోరికలకి ఎప్పుడైతే పొంగిపోతామో ఆటోమేటిక్గా పడిపోతాం. అందుకే పులిసినది లేదా పాడైపోయింది ఎప్పుడైతే మనలో ఉందో అది ఇమీడియట్గా ఏం చేయాలి, పారవేయాలి. వర్తమాన కాలంలో దైవజనుడు ఇలా అంటాడు, ఇదిగో నీ కన్నుని అభ్యంతర పరిస్థితి, దాన్ని ఏం చేయాలి, పెరిగివేయాలి. నీ చెయ్య నీకు అభ్యంతరంగా ఉంటుంది, నీ కాలు నీకు అభ్యంతరంగా ఉంటుంది. దేవుని రాజ్యానికి వెళ్ళే విషయములు, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేసే విషయములు ఏదైనా నీకు అభ్యంతరంగా ఉంటే దాన్ని తీసివేయాలి. ఓకే, అంటే మన భక్తి జీవితాన్ని చాలా మంది అంటారు, నా భక్తి నా ఇష్టం అంటే నాకు ఎవడో చెప్పవలసిన అవసరం లేదంటే ఎవడో చెప్పవలసిన అవసరం లేదు, కానీ దేవుడు నీకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. దేవుని సేవకులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులుగా చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. దైవజనుడైన మోసే చెప్పినంత వరకు చెప్పాడు. ఎవరు నష్టపోయారు? వినలేని వాళ్ళందరూ కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయాయి తప్ప మోసే చాలా ప్రయత్నాలు చేస్తాడు, అయ్యా వారికి బదులుగా నన్ను చంపాను వచ్చి ఉదయాన్ని ఉగ్రతను వారి మీదకి రప్పించొద్దు, దయచేసి నన్ను ఒకసారి చూడు, నా మొక్క చూసి వాళ్ళు వదిలే అని చాలా వరకు ప్రయత్నం చేశాడు. కనుక కొన్ని సందర్భాల్లో సాధ్యమైనంత వరకు సేవకులుగా మృదువుగా అప్లై చేయడానికి, మృదువుగా తెలియచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సేవకులుగా మేము మృదువుగా అప్లై చేసిన ఆయన మృదువుగా తీసుకున్నటువంటి దేవుడు అయితే కాదు. మీరు అనొచ్చు, శుక్రవారం రాత్రి మీరు ఏం చెప్పారు, మీరేం చెప్పారు, ఆయన మౌనంగా ఉంటారన్నారు కదా, మరి ఇప్పుడు ఆయన ఏం అంట కదంటే, అంటే పాత నిబంధన కాలంలో కోపంగా మాట్లాడారు, ఇమ్మీడియట్గా స్పందించాడు. కానీ కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి ఆయన మృదుతుల్యమైనటువంటి మౌనముగా ప్రేమతో ఆప్యాయతతో మరి కృపాకాలంలో ఉన్నామన్నారు కదా అని అంటే కృపాకాలంలో ఉన్నాం. ఎంతసేపు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో యేసు ప్రభుని ఎంత అసహించుకున్నా, యేసు ప్రభుని ఎంత తిట్టినా, యేసు ప్రభుని ఎంత తక్కువ చేసి మనం మాట్లాడినా మనకి క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ విషయంలో మనకి క్షమాపణ
లేదు. ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇటు పాత నిబంధన కాలంలో ఎంతైతే పనిష్మెంట్ ఉందో పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా అంతే పనిష్మెంట్ ఉందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుడు, ఆత్మను దుఃఖపరచుడు లేదా ఆత్మనార్పణ అనే విషయాలు ఎందుకు తెలియజేస్తున్నారని అంటే మనము ఒకసారి వడంబడిక రాత్రికాల సమయంలో ఐజక్ మాస్టర్ గారు చెప్పారు. ప్రమాణము అంటే ఒక నిబంధన నేను చేస్తాను అని భరోసా ఇచ్చిన తర్వాత ఎవరికి భరోసా ఇస్తున్నారు? సేవకులుగా, సంఘబద్ధలుగా, లేదంటే మీ చుట్టూ ఉన్న సమాజానికి భరోసా ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నారు. అయ్యా ఇదిగో ఇది మొదలుకొని నేను నిరంతరము నమ్మకస్తులుగా నేను ఉంటాను అని ఒక చక్కని భరోసా ఇచ్చిన మనము ఆ వాగ్దానంలో నుంచి పడిపోతే తప్పిపోతే దానికి తగినటువంటి మూల్యాన్ని కూడా మనమే అనుభవించాలి. తగినటువంటి బాధ్యత రహితంగా తిరుగుతూ ఏమోనయ్యా నాకు తెలియదు అనడానికి వీలు లేదు. ఇక్కడ పురుషులకి మన బ్రతుకులో ఉన్నప్పుడు పస్కా పండుగ అనేది ఒక దినమే, ఒక రోజుతో బాప్టిజం కంప్లీట్ అయిపోద్ది. ఇన్ని దినాలు మోటివేషన్, ఇన్ని దినాలు ప్రార్థన జీవితం, ఇన్ని దినాలు సహవాసం, మరి సంవత్సరాల తరబడి నెలల తరబడి మందిరానికి ఎదుటయ్యారు. మందిరానికి వస్తూ ఉన్నారు సేవకులుగా, విశ్వాసులుగా కొన్ని మాటలు మీకు తెలియజేసి అమ్మా ఈ రక్షణలో ఆశీర్వాదం ఉంది, ఈ రక్షణలో దీవెన ఉంది, ఈయన నమ్ముకుంటే మీకు నిత్య జీవానికి వారసులు అవుతారు అని చెప్పడం వరకు మా వంతు. అయితే పస్కాను భుజించాలి, బాప్టిజం తీసుకున్నారు, బాగానే ఉంది. ఆ మరుసటి దినం గురించి పులిసిపోకూడదు. రొట్టెలు అనేవి రొట్టె దేనికి సాదృశ్యం అంటే మన ఆధ్యాత్మిక జీవితం, మన భక్తి జీవితానికి, మన యొక్క దేహానికి సాదృశ్యంగా ఉంది. అంటే క్రీస్తు శరీరము రొట్టెతో పోల్చబడింది కనుక ఇప్పుడు ఆ రొట్టె మనమే. అంటే ఇప్పుడు మనం ఏం చేయకూడదు? పులిసిపోకూడదు, పాడైపోకూడదు. పులిసిపోయే దాన్ని ఏం చేయాలి? సరే ఏదో ఒక విషయంలో తప్పిపోయాం, మనం అంత పరిశుద్ధులు కాదు కదండి. ఎవరు లోకంలో అంత నీతిమంతులుగా ఉన్నారు అని అంటే ఆ నీతిమంతులుగా లేవు కనుకనే నీతిమంతులైన దేవుడు అనీతిమంతులైన మన కొరకు కలవరి శిలువలో బలియాగము అయ్యాడు. కనుక ఆయనకి ప్రమాణం చేస్తున్న తర్వాత మన అందులోకి తప్పుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అదే పులిసినటువంటి పొలవలేనటువంటి పిండి. చాలా మంది ఏం చేస్తారంటే పులిసింది అనుకోండి బాగా, ఇప్పుడు ఇల్లు రుబ్బాడుతారు కదా, మినపప్పు, ఆ తర్వాత ఇడ్లీలో రాత్రి నానబెడతారు. మినపప్పు రుబ్బాడేసి రెండు కలిపి రాత్రి నానబెడతారు. కొంతమంది సద్దన్ని కూడా అందులో వేస్తారు. రాత్రి నానబెట్టి ఉదయానికి అది ఏమవుతుంది? బాగా పులుస్తుంది. అంటే సరే పొలలేనట్టుంది అంటారు. ఎందుకు పొలవాలి? బాగా పొంగుతుంది కనుక. అంటే అది తిన్న తర్వాత మీరు గమనించండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. అంటే దీనివల్ల అనేక అనార్థాలు ఉన్నాయి. తినుబండారాల వల్లే అనార్థాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితం వల్ల ఇంకేం అనార్థాలు ఉంటాయో ఖచ్చితంగా ఆలోచించాలి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 7 అనేది ఒక సంపూర్ణ సంఖ్యగా సాదృశ్యంగా ఉంది. ఎందుకు 7 రోజులు అని జ్ఞాపకం చేస్తున్నారంటే ఇది సంపూర్ణ సంఖ్యకి సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే అదే దైవజనుడైన మోషే 90వ కీర్తన భాగంలో అంటారు 7 అంటే 7+0 లేదా 0+7 0+7+0 అని మనం తీసుకున్నాం అనుకోండి. 0 అనేది వాల్యూ ఉండదు. 7కి ముందు 0 ఉందనుకోండి, దానికి వాల్యూ ఉండదు. అదే 7+0=7 అన్నాం అనుకోండి, మనం దాన్ని ఎలాగ జ్ఞాపకం చేసుకుంటాము? 7+0=7 అంటే 7+0=7 అంటే 0కి వాల్యూ ఉందా లేదు? ఎంత? 7+ మళ్ళీ 7+0=7 అంటే 7 వస్తుంది. అంటే 7 దేనికి సంపూర్ణ అంటే అక్కడ ఏదైనా ఒక సంఖ్య రాస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 రాశానంటే అప్పుడు 7+1 అంటే 8 వస్తుంది. కానీ ఆయన 0 చూపించాడు కనుక ఇంకా మళ్ళీ వేరే సంఖ్య యాడ్ చేయలేదు. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యము. ఒకవేళ దైవజనుడైన మోషే ఆలోచనకు మనం వెళ్తే ఆయన అంటాడు, ఒక మనుషుడి యొక్క జీవితము 70 సంవత్సరాలు లేదా అధిక భాగం 80 సంవత్సరాలు. అంటే ఈ స్థితిగతులు అనేది సవరణ చేసుకోవాల్సినటువంటి సంఖ్య అనేది 80 సంవత్సరాల లోపే లేదా 70 సంవత్సరాల లోపే. 70 దాటగానే 80లో అడుగు పెట్టగానే అక్కడ ఏమని రాస్తున్నాడంటే ఆయన ఆయాసము, దుఃఖమే. అంటే ఏమవుతుంది? ఆయన ఇచ్చిన క్రమం అనేది ఒకటి ఉంది. 70 వరకు సంపూర్ణ సంఖ్య వరకు చాలా బాగుంటుంది. కానీ ఆ తర్వాత మీదకి వచ్చేవన్నీ కూడా ఆయాసము, దుఃఖమే. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క దినంలో బాప్తిసం తీసుకోవడం గొప్పతనం కాదు, 7 దినాలు దాన్ని కాపాడుకోవడం అనేది గొప్పతనం. పాడైపోయింది అనుకోండి, ఇమీడియట్గా వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఏం చేయమంటున్నారు అక్కడ? చూడండి ఒకసారి వాక్యం చదవండి. మీ ఇళ్లలో నుండి
పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు తిను ప్రతి మనుష్యుడు కొట్టివేయబడతాడు. ఎప్పుడు కొట్టివేయబడతాడు? భక్తి జీవితాన్ని కాపాడుకున్నవాడు కాదు. బాప్తిస్మం ముందు ప్రమాణాలు చేస్తాం, ఏమైనా నమ్మకస్తుడిగా ఉంటాను సార్, ఉంటానయ్యా. ఉన్న 2వ దినం నుండే క్రమము తగ్గిపోయి అనగా పొంగిపోయినటువంటి జీవితము, పాడైపోయినటువంటి జీవితంలో అలా సంపూర్ణతలో. అందుకని పౌలు అంటారు, అంతము వరకు సహించేవాడు ధన్యుడు. అంతవరకు సహించాలి. అది పాడైపోకుండా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. పాడైపోయినా పర్వాలేదండి, పులిసిపోయినా పర్వాలేదండి అని ఆ పులిసిపోయినటువంటి భక్తితో అలాగే సంపూర్ణతలోకి వెళ్ళాం. సంపూర్ణతలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చివరి సెంటెన్స్ ఏమంటాడు ఆయన? వాడు ఏం చేయాలి? ఇశ్రాయేలీయుల నుంచి ఏం చేస్తాడు? కొట్టివేయబడతాడు. పరలోక రాజ్యంలో సింహాసనం వేసి కూర్చోబెట్టడు. ఎందుకు ఇశ్రాయేలీయుల నుంచి కొట్టివేయబడతాడు అంటే అతడు జీవితము 7 దినాలు, ఒకరోజు కాదు 7 దినాలు కూడా పాడైపోయినదే తిన్నాడు. పాడైపోయిన జీవితం మీద భక్తి చేస్తూ ఉన్నాడు. పాడైపోయిండే వాక్యాన్ని వింటున్నాం, పాడైపోయే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనిస్తూ ఉంటున్నాం, పాడైపోయే దేవుని సహవాసంలో ఉంటున్నాం. పులిసిపోయినటువంటి బ్రతుకు ఎన్ని దినాలున్నా కొరత నిబంధనల కాలంలో ఇలా అంటారు, ప్రభువాన్ని పిలిచి ప్రతి వాడును వారసుడు కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు మాత్రమే. అంటే చిత్త ప్రకారంగా ఎన్ని దినాలు చేయాలి? 1 రోజా 2 రోజులా? 7 రోజులు. 7 అనగా సంపూర్ణతని సాదృశ్యం, అనగా మరణ పర్యాంతరం. అంటే మనం బ్రతుకున్నంత కాలం కూడా ఆ 7 అనేటువంటి సంపూర్ణతతో కూడిన సంఖ్యకు సాదృశ్యంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, బాప్తిసాలు తీసుకునే వారికి, మరి ముఖ్యంగా బాప్తిసాలు తీసుకున్న వారికి కూడా దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి. బాప్తిసం కొన్న వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే బాగానే ఉంది. అందరూ అంటారు, బాప్తిసం తీసుకునే కదా అయిపోయింది అమ్మయ్య, నేను చేసి ప్రభులోని ఏమయ్యాను? కలిసిపోయాను. యేసు ప్రభువులో, మేము కూడా యేసు ప్రభువులోకి వచ్చామని అంటారు. యేసు ప్రభువులోకి వచ్చేసి ఏం చేయడానికి? యేసు ప్రభువులోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయడానికి వచ్చారు? యేసు ప్రభువులోకి ఏం చేయడానికి వచ్చారండి? అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఏం చేయడానికి యేసు ప్రభువులోకి వచ్చారు? ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? ఆదివారం మందిరానికి రావడానికి, శుక్రవారం ప్రార్థన సమావేశంలో పాల్గొనడానికి, మీటింగ్స్లో పాల్గొనడానికి, వాక్యం చదవడానికి, పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి. ఇదేనా యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే? ఏం చేయడానికి? మన రక్షణను మనము కాపాడుకోవడానికి. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. కాబట్టి నేను ఒక మాట అడుగుతాను, తల్లిదండ్రులు బిడ్డలు చదివిస్తారు కదా, వాడు మార్క్స్ తక్కువ వస్తే కూర్చోబెట్టి ఏం చేస్తారు? చదివిస్తారు. ఇంకా వాడికి మన దగ్గర అంత స్టామినా లేకపోతే సోషల్లో జాయిన్ చేస్తాం. అక్కడ జాయిన్ చేసిన అక్కడ కూడా ఒక బాగా మళ్ళీ ఇంకొంచెం బెస్ట్ టీచర్స్ని వాళ్ళకి అపాయింట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్కి వెళ్ళాడు. ఇది మనకు తెలిసినటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరొకరు ఉన్నారు. ఆయన ఏం చేస్తారు? సార్ చూడండి సార్, మా వాడు కొంచెం డల్ క్యాండిడేట్ కొంచెం చూడండి, మరి మీరు కొంచెం హెల్ప్ చేయాలి అంటే. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాడు. ఎగ్జామ్ సెంటర్లో మనకు తెలిసినటువంటి ఇన్విజిలేటర్ పడాడు అనుకోండి. ఇన్విజిలేటర్కి ఏం చెప్తాం? కొంచెం చూడు, మా ఊరికి పెట్టి చెప్పండి అంట. ఏం చెప్పమంటావు? కొంచెం చూడండి, మీరందరూ సహాయం చెప్తే ఎవరు చేస్తారు? ఇంటికాడ మనం సహాయం చేస్తాం. చదువు విషయంలో ట్యూషన్ సెంటర్లో ట్యూషన్ టీచర్స్ హెల్ప్ చేస్తారు, స్కూల్లో క్లాస్ టీచర్ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనకు తెలిసినటువంటి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఇన్విజిలేటర్లో ఉన్నారు. సార్ చూడండి సార్, మీరు హెల్ప్ తెలియజేస్తారు. కొంచెం ఆ భవిష్యత్తు మీరు సాయం చేసిన వారు అవుతారు అనగానే కొంచెం ఆవిడ కొంచెం ఏదో విధంగా కొంచెం బిడ్డ హెల్ప్ చేశారు అనుకోండి. బిడ్డ హెల్ప్ చేయడం మొత్తానికి రిజల్ట్ వచ్చింది, పాస్. ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మొత్తానికి ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు జాబ్ ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలా? స్కూల్లో క్లాస్ టీచర్ చేయాలా? లేదా ట్యూషన్ సెంటర్లో ఉన్నటువంటి టీచర్ చేయాలా? ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో హెల్ప్ చేసినటువంటి ఇన్విజిలేటర్ చేయాలి. ఎవరు చేయాలి హెల్ప్? ఎవరు ఉద్యోగం వారే చేయాలి. ఇప్పుడు అక్కడ వరకు తీసుకెళ్ళగలం, కానీ ఆ ఉద్యోగాన్ని తను చెయ్యకుండా ఉండగలిగితే ఆ ఉద్యోగం తనకి అవసరమా? భక్తి కూడా అలాంటిది. ఈరోజు నువ్వు రక్షణ వరకు తీసుకొచ్చారు, బాప్తిసం కొరకు మోటివేట్ చేస్తారు,
ఇంకో క్రీస్తులో ఆశీర్వాదాలు ఉన్నాయి, క్రీస్తులో యాజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, వాక్యములు నియమ నిబంధనలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని నిన్ను దేవుని మందిరం వరకు తీసుకొచ్చారు. పస్కా పండుగ అయిపోయింది, బాప్తిస్మం ఇచ్చేసాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నీ పని నువ్వే చేయాలి. నీ బదులు ఇంకొకరు ప్రార్థన చేయరు, నీ బదులు ఇంకొకరు వాక్యం చదవరు, నీ బదులు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకొకరు కాపాడరు. ఎవరి జీవితానికి వారి ఉత్తరవాలి. కానీ తెలియదు ఏమన్నా తెలుసా, మాకోసం ప్రార్థన చేస్తే చాలా ఇబ్బందులు ఉన్నామండి అంటారు. మీకోసం మీ ఇబ్బందుల్లో ఉంటే ఇంకొకరు ప్రార్థన చేయడానికి, నీకు ఆకలిస్తే ఇంకొకరు తింటే నీ కడుపు నిండదు. నీ ప్రార్థన సేవకులుగా మాకు ఆ బాధ్యత ఉంది, సంఘ సహవాసంలో సంఘానికి కూడా బాధ్యత ఉంది. కానీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రొటెక్షన్ అనేది మీ చేతుల్లోనే ఉంది. అది పక్కన పడేస్తే ఎవరు బండిలో పెట్రోల్ అయిపోయింది, ఎవరు కొంచెం ఆఫీస్ ఎక్కడైనా కొంచెం డ్రాప్ చేయండి అంటే ఒకరోజు డ్రాప్ చేస్తాడు, 2వ రోజు డ్రాప్ చేస్తాడు, 3వ రోజు ఏం చేస్తాడు, మనల్ని అంత దూరాలు చూడగానే బండి వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతాడు. లేదా దగ్గరికి వచ్చి నేర్మల్ మాటగా చెప్తాడు, సిగ్గులేదా? ఎవరైనా ఉద్యోగం చేస్తున్నాం, నెలకి ₹1,00,000 సంపాదించుకుంటున్నాం, రోజు నన్ను లిఫ్ట్ అడుగుతానండి. కుదరదు, నేను ఇవ్వను. నచ్చితే ఈ ఆటోకి వెళ్ళి బస్సుకి వెళ్ళి నేను ఇవ్వను అంటాడు. ఎందుకు ఇవ్వడు అంటే భక్తి జీవితం అనేది మనకు మనం కట్టుకునేదే, ఇంకొకరు వచ్చి మనల్ని ప్రోత్సహించి కట్టేది కాదు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ మనం అలా డేలా పడిపోయి ఉంటే ఖచ్చితంగా అపవాదిగాడు కనుదృష్టి నీ మీద ఉండడానికి అవకాశము ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఒక విషయాన్ని మిమ్మల్ని తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నా. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలువు చేయుటకై ఒక సేన అక్కడికి వచ్చిన అభివృద్ధి నుండిను. చాలు 11వ వచనం చదవండి సార్. 11వ వచనం కూడా చదవండి. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తనను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోస్తుంది. గతించిన శుక్రవారం నేను మీకు తెలియజేస్తాను. ఆలయం అనగా మన హృదయము. మన హృదయంలో లోకం వస్తే ఏముండదు, అక్కడ దేవుడికి స్థలము ఉండదు. ఇప్పుడు లోకము మన హృదయంలోకి వచ్చింది కనుక దేవుడు అక్కడ నివసించడానికి ఇష్టపడ్డావు. అయితే ఇక్కడేం చెప్తున్నాడంటే అనుదిన బలి, పస్కా పండుగను ఆచరించి బయటకు వచ్చేసాం. ఇప్పుడు 7 దినాలు పులిన రొట్టెల పండుగ ఆచరించాలి. రొట్టె పులిసిపోకూడదు. రొట్టె ఎవరికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యంగా ఉంది. మన జీవితాలు పాడైపోకూడదు. ఈ 7 రోజులు భక్తి జీవితాన్ని చేసే క్రమంలో మనము చాలా సందర్భాల్లో చేసే పొరపాట్లు ఏంటంటే అనుదిన బలి. అనుదిన బలి అంటే అర్థం ఏంటి? బలి అర్పణ అంటే యోబు అనుదిన బలి అర్పణ చేశాడు. తన పిల్లలని తీసుకొని వచ్చి ఏం చేశాడు? అనుదినం ఉదయ సాయంత్రకాల సమయాల్లో బలి అనగా ప్రార్థన. ఇప్పుడు అక్కడ ఎంత పర్టికులర్గా రాస్తున్నాడంటే ఎవరికి రాస్తున్నాడు? అతిక్రమము జరగడం ద్వారా. ఏమి నిలిపివేశాడట? అతిక్రమం జరగడం ద్వారా. సరే, మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఆయన వచ్చి 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఒక అతను 30 వెండి నాణాలకు అమ్మేసి ఆ తర్వాత మరలా తను తప్పు తెలుసుకొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నా మనిషి నాకు ఇచ్చండి అని అంటే ఆల్రెడీ అక్కడ ఏం జరిగింది? అతిక్రమం జరిగిపోయింది. అంటే చేయి జారిపోయిన తర్వాత మరలా వెనక్కి రాదు. ఈరోజు మనం పస్కా పండుగ ఆచరించాం, అలాగే బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు పులిన రొట్టెల పండుగ 7 అనే సంఖ్యను, మన పరిపూర్ణ సంఖ్యను కొనసాగించాలి. లైఫ్ లాంగ్ మరణం వరకు భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే క్రమంలో పులిసినటువంటి పిండి మన జీవితంలోకి వచ్చేసింది. ఒక అవయవం లేదా ఒక ఆలోచన, ఒక తలంపు, చెడ్డ తలంపు నీ మనసులోకి వచ్చింది. ఎప్పుడైతే చెడ్డ మార్గంలో నిలబడ్డావో నేనేమైపోయినట్టు? పులిసిపోయినటువంటి పిండితో సమానం. ఇప్పుడు ప్రార్థన చేయాలన్న పరిపూర్ణంగా ప్రార్థన చేయరు, వాక్యాన్ని ధ్యానించాలన్న వాక్యాన్ని ధ్యానించరు. యోధా జీవితంలో జరిగింది అదే. మళ్ళా తిరిగి వెనక్కి రాలేకపోయాడు దేవుడి దగ్గరికి. తిరిగి రాలేక ఈ పులిసినటువంటి స్వభావంతో మళ్ళీ అక్కడికి ఏం వెళ్తానులే అని తనలో ఒక ఆలోచన వస్తే తనకు తోడు అక్కడ ఒక నిలబడ్డాడు.
ఎవరు నిలబడ్డారు? చుట్టూ 12వ వచనంలో ఏమనుంది? 12వ వచనంలో అతిక్రమం జరిగినందున అనుదిన బలి నిలిపివేయుటకై ఒక సేన 11వ వచనంలో కూడా ఏమనుందంటే ఆ సైన్యం ఒక అధిపతికి విరోధముగా తండ్రి. విరోధి ఎవరు? అపవాది. వాడికి ఒక సేన ఉంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? నీది భక్తి జీవితమేనా? అసలు నువ్వు చేసేది ప్రార్థనేనా? నువ్వు క్రైస్తవుడు ఏంటయ్యా? బాప్తిసం తీసుకున్నావు కరెక్టే, అయితే నువ్వేం చేయవాడో తెలుసా? పాడేదే కదా, అది నువ్వు పని చేస్తావు కదా, ఎందుకో నువ్వు పని చేస్తావు కదా. అసలు వాక్యానికి విరుద్ధం కదా నువ్వు ఇలా చేయడం. నీ దేవుడు అసలు ఒప్పుతాడా? ఇలా చేయడం ద్వారా నువ్వు విశ్వాసం ఏంటి? పైగా నీలాంటి దేవుని మందిరానికి రావడం ఏంటి? దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నామం అవమానపరచబడతాడు కదా అని ఎప్పుడైతే నీలో ఉండేటువంటి ఆ జరిగిపోయిన అతిక్రమాన్ని పదే నీకు అదేం చేస్తూ ఉంటాడు? జ్ఞప్తికి తెస్తాడు. ఎప్పుడైతే జ్ఞప్తికి తీసుకొస్తాడో, జ్ఞాపకాన్ని తీసుకొస్తాడో వెంటనే మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? అనుదిన బలి ఆగిపోద్ది. మనం అనుకుంటే తెలుసా? మీరు అనొచ్చు, పాస్టర్ గారండి ఆవిడ అప్పుడు ఏంటి, అపవాది అప్పుడు ఏంటండి, మేము ఇంకా తెలివిన వారిని ఆయన చెప్పకముందే మేము బాప్తిసం తీసుకున్న మరుసటి రోజు నుంచే ఆపేస్తాం. మాకు చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది. ప్రార్థన జీవితం, వాక్యం చదవడం, ప్రార్థన దేవుళ్ళ సహవాసంలో కొనసాగడం మాకున్నటువంటి టైట్ దీన్ని బట్టి మేము అంతగా సహవాసం ప్రార్థన అవన్నీ మనకు సెటప్ అండి. ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు అన్నారా ఓకే, అంటే మాకు ప్రత్యేకించి ఒక సేన అవసరం లేదు. అపవాదుడు మా దగ్గరకు వచ్చి ఆపండి అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము ఎప్పుడో ఆపిస్తాం, మేము అందుకని తెలివైన వారు కదా అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా దేవునికి లేక ఒప్పుకోవాల్సిన వారు అంటూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అనుదిన బలిని నిలిపివేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని పౌలు అంటారు, దినదినము నేను దేవుడిలో ఏం చేస్తున్నాను? చనిపోతూ ఉన్నాను, నన్ను నేను నలగొట్టుకుంటూ ఉన్నాను. దినదినము దేవుని కొరకు నన్ను నేను సాక్రిఫైస్ చేసుకుంటూ ఉన్నాను, నన్ను నేను సజీవ యాగముగా అర్పించుకున్నాను. అందుకని దావీదు భక్తుడు కూడా అంటాడు, కొరవ కుమారులు అంటారు, అయ్యా మరి దినదినం మమ్మల్ని మేము సజీవ యాగంగా ఆయనకి అర్పించుకుంటూ ఉన్నాం. మాకు మేము దాచుకోవట్లేదయ్యా. మాలో ఏదైనా లోపం ఉందేమో, మాలో ఏదైనా బలహీనత ఉందేమో, మాలో ఏదైనా దేవునికి ఆయాసకరమైన క్రమం ఉందేమో. ఆనాడు ప్రమాణం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైనా చిన్న లోపాలు ఉన్నాయేమో. అందుకని ప్రతి దినము ప్రతి క్షణము మమ్మల్ని మేము మా భక్తి జీవితాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని ఇద్దరు దయచేస్తున్నారు. అలాగే పౌలు గారు అంటున్నారు, అదే రీతిగా కోరహ కుమారులు కూడా అంటున్నారు, 150 గొర్రెలు ఆయన ముందు మమ్మల్ని మేము వధించుకుంటూ ఉన్నాము అని మాట్లాడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు మరి ఎంత బలి చేసినా, మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బలి అర్పణగా ఎంత ప్రార్థన చేసినా కొన్ని సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, అపవాదిగాడు అంత తేలిక మనల్ని అయితే వదిలిపెట్టడు. మనం అదే ప్రతి వ్యక్తి జీవితంలో 3 విషయాలు ఇవే పెద్దగా మనం పట్టించుకోలేని 2 విషయాలు. ప్రార్థన చేస్తాం, మొట్టమొదటిగా అపవాదిగాడు మనల్ని ఎన్ని విధాలుగా పడగొట్టాలని చూస్తే మనం పడిపోం. అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు పెద్ద విషయాలు కాదు. 3 కారణాలు. ఒకటి గర్వం, అసూయ, ద్వేషం. ఇవేమి పెద్ద కారణాలు కాదు మన లైఫ్లో. ఈ 3 విషయాలు, ఒకటి గర్వం, రెండవది అసూయ, మూడవది ద్వేషం. ఈ 3 విషయాలు పర్టికులర్గా అపవాదిగానే రావాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తులు కూడా జనరల్గా వచ్చేస్తాయి. యేసు ప్రభువు దగ్గర ఉన్న 12 మంది శిష్యులు ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభువు పస్కా విందుని ఏర్పాటు చేయగానే ఆ పస్కా విందు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అన్ని సరుకుతూ ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? ఒకరు చూసి పేతురు చూసి, యోహాను చూసి, ఆంధ్రేయ చూసి, యాకోబు చూసి, యోధాకి, అంటే ఒకరికొకరు బయటికి చెప్పుకోవడం లేదు, కానీ ఎలా ఉన్నారంటే ఆటోమేటిక్గా ఈ 3 విషయాలు మనకు కనబడతాయి: గర్వం, అసూయ, ద్వేషం. ప్రభు యేసు ప్రభు పక్కనే నేను చూసాను కదా, నేను కదా అంటే ఇప్పుడు పేతురు రచించే మీరు కాదు, నేను ఆయన హృదయాన్ని అందుకున్న వాడిని అని యోహాను రచించలేదు అని యాకోబు. ఇలా ఒకరికొకరు మీరు అందరూ కాదు, నేను ఎగ్జిక్యూటివ్ అని అంటే ఒకరికొకరు ఇలా మాట్లాడుకుంటే అవేమి కూడా బయటకు మనకి పెద్ద కారణాలు కనబడవు, కానీ పులిసిపోయినటువంటి పిండితో సమానంగా ఉన్నాయని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీటన్నిటిని అపవాదిగాడు కారణాలుగా తీసుకొని అంటాడు, ఇదిగో మీ భక్తి జీవితం నుండి ఆటంకం కలుగజేస్తూ ఉన్నాడు. అపవాదిగాడు పడిపోవడానికి ఏ కారణం? అపవాదిగాడు పడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఒకటే. ఏంటో కారణం అంటే గర్వం, అంతే.
ఆ ఒక్క కారణం వల్లే పడిపోయాడు. అహరోను మిరియాలు మోసే దగ్గరికి వచ్చినప్పుడు వారికి కుష్ఠరోగం అంటే కుష్టి కలగడానికి గల కారణం ఏంటి? రెండవది అసూయ. అరే వీడు మా అక్కడ చిన్నవాడు కదా, దేవుడు ఏంటి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు, అరే నువ్వు కొట్టుకొని పోతుంటే నేను కాపాడి ఆ కోటలోకి నడిపించింది నేనే కదా అని మిరియాం అంటుంటే ఆడి నత్తోడక ఆడి సరిగ్గా మాట్లాడతారు, వాడు తోడు నేను ఉన్నాను కదా, అసలు నన్ను కాతం చేయడం లేదని ఎవరు ఇప్పుడు ఇద్దరు అసూయ. రెండు కారణాలు, ఒకటి గర్వం, రెండవది అసూయ, మూడవది ద్వేషం. ద్వేషం అనేది ఇప్పుడు యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు చాలా మందికి ద్వేషం వస్తుంది. నేను కాకుండా వచ్చాడు ఈయన ఏం అసలు ప్రజలందరూ తండాలుగా ఆయన వెనకలు ఎంతమంది వెళ్తున్నారు, ఎలాగైనా ఇతను ఏం చేయాలి, చంపేయాలి. యేసు ప్రభు సిలువకి ఎక్కడానికి గల కారణము కేవలం ద్వేషం మాత్రమే. ఇతను ఉండకూడదు. శాస్త్రులు, పరిచయాలు, సదుకాయలు వారిలో ఉండే ఆలోచన ఏంటంటే యేసు ప్రభు ద్వేషం. ఈ మూడు జనరల్గా ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి కారణాలు. పెద్ద పెద్ద కారణాలు ఏం దేవుడు చూడట్లేదు, కానీ అపవాదికి కావాల్సింది ఏదో ఒక చిన్న కారణం కావాలి. ఆ చిన్న కారణం ద్వారా అనుదిన బలి నిలిపేస్తూ ఉన్నాడు. దానియేలు భక్తులు చూడండి, ఇక్కడ దానియేలు భక్తుల దగ్గరికి వచ్చి అంటాడు, అనుదిన బలి నిలిపేయడానికి 11-12 వచనాలు మనం చదువుకున్నాం. అనుదిన బలి అనేది నిలిపేయడానికి వచ్చినప్పుడు దానియేలు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అక్కడ దానియేలు గురించి మనందరికీ సుపరిచితమైన మన వాక్యభాగం ఏంటంటే 6వ అధ్యాయం తర్వాత చదవండి. ఆయన అంటాడు కదా, అనుదినము దానియేలు తన క్రమము చొప్పున యెరూషలేము తలుపులు కిటికీలు తెరిచి దేవునికి అనుదినము ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాన్ని అపవాదికి గురి చేస్తూ ఉన్నా, పర్టికులర్గా జ్ఞాపకం చేసుకోండి, బాప్తిసం తీసుకున్న తదనంతరం నువ్వు చేసిన ప్రమాణాల మీద నిలబడాలి. నిలబడకుండా ఒకవేళ ప్రలోభాలకు లోనైపోయి అనుదిన బలి అనేది నిలిపేస్తారు, ప్రార్థనా జీవితం అనేది నిలిపేస్తే నువ్వు నిలవకపోయినా అపవాదికి వస్తాడు. అనుదిన బలి నిలిపేయడానికి ఏదో కారణం చూపిస్తాడు. అతిక్రమం జరిగిపోయింది, చిన్న అతిక్రమం జరిగింది, పెద్ద కారణం కాదు. కానీ మీకు చెబుతూ ఉన్నాను, దావీదు భక్తుడు చేసినటువంటి ఆ మిస్టేక్ ఏదైతే ఉందో ఇమీడియట్గా అపవాదుడు క్యాచ్ చేశాడంతే. క్యాచ్ చేయగానే దేవుడికి వెంటనే అర్థమైంది, నాతాను ప్రవక్తను పంపించాడు, అర్జెంటుగా వెళ్ళి చెప్పు దావీదు కనుక. మనకి దేవుడు గుర్తు చేస్తాడు తన సేవకుల ద్వారా. దేవుడు గుర్తు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకి ఎలా ఉంటుంది అంటే, ఈయన ఎక్కడి నుంచి చూశాడా, లేదంటే ఇతనికి మిగతా సంఘస్థులు ఎవరైనా చెప్పేశాడా, లేదంటే ఇతనికి ఎవరైనా లెటర్ రాసి ఇచ్చారా, అదే చెబుతున్నాడా అంటే కొన్నిసార్లు సేవకులకు వేరే పని పాటు లేక ఇక్కడికి వచ్చి మాట్లాడరు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ సేవకులు మాత్రం ఇక్కడికి వచ్చి ఎవరు మాట్లాడినా వారి ద్వారా దేవుడు మాట్లాడించేటప్పుడు ఇమీడియట్గా మనం సవరణ చేసుకోవాలి. దావీదు చేసింది అదే. దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేసిన వెంటనే దేవుడు అన్నాడు, ఇమీడియట్గా వెళ్ళు దావీదు దగ్గరికి అన్నాడు. నాతాను వచ్చి అంటాడు, దావీదా నీకు ఒక పెట్టగా చెప్పాలనుకుంటూ ఉన్నా. ఒక ఆయనకి కొన్ని గొర్రెలు, ఒక ఆయన ఒకటే ఉంది. పేదలు పాపం ఆ ఉన్నది కూడా ఆ 100 గొర్రెలు తీసేసుకున్నాడు. అంటే ఎవరు చెప్పు, ఇమీడియట్గా వాడు ఇప్పుడే శిక్షిస్తానంటే అది ఎవడో కాదు, నువ్వే. అవునా, నేనేం చేస్తానంటే, ఏమైనా నువ్వు రాజు కదా, ఊరిక భార్యని నువ్వు అలా చేయడం తప్పు కదా అనగానే ఇమీడియట్గా దావీదు తన తప్పును ఒప్పుకుంటూ దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అంటే తప్పు చేసి పశ్చాత్తాపడడం అని కాదు నా ఉద్దేశం, చెయ్యకుండా పులుసుపోకుండా పాడైపోకుండా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే సవరణ అనేది మన జీవితంలో లేకపోతే అపవాదికుడు దాన్ని తీసుకుంటాడు. మీరు గమనించండి, దేవుడు సవరిస్తాడు, సరి చేస్తాడు, హెచ్చరిస్తాడు. దావీదుని సరి చేసినంత మాత్రాన దేవుని కోపం దావీదు కుటుంబం మీదకి రాలేదనేది కాదు. వచ్చిందా రాలేదా, అది శాపం అలాగే ఉంది. ఈరోజు మనం కూడా దారి తప్పిపోతున్నప్పుడు దేవుడు సవరిస్తాడు, దేవుడు సరి చేస్తాడు. కానీ ఆ శాపం అలాగే ఉండదు. మనం ఏమనుకుంటాం తెలుసా, అమ్మయ్య ప్రార్థన చేసుకున్నానంటే దేవుడు దేవల్ల తప్పు అనిపిస్తున్నది మాత్రమే దేవుడు క్షమించేసాడని కాదు, క్షమించాడని కాదు. ఆ శాపము పిల్లల తరాల మీదకి వస్తుంది. కనుక ఒక అడుగు వేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో పులిసిపోయినటువంటి స్వభావంతో భక్తి జీవితాన్ని కొనసాగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సవరణ చేసుకున్న తర్వాత ఆ శాపం పోయిందని కాదు, ఖచ్చితంగా దావీదు వంశావలంతటిలో వారి పిల్లల 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 మీద శాపం ఉంది. కనుక తండ్రులు చేసిన పాపం పిల్లల ఒడిలో పడుతుందట, పిల్లల ఒడిలో పడుతుంది. మనం అనుకుంటాం, అయ్యో నేను చేస్తాను కదా, నా భార్య చూడదు, నా పిల్లలు చూడదు, ఎవరు చూడదు, నా స్నేహితులు ఎవరు చూడదు, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు ఏదైతే తప్పులు చేస్తావో అది నీ పిల్లల ఒడిలో పడుతుంది. శాపం కాదు, అంటే శబ్దమైన మాటలు కాదు, దేవుని వాక్యము. అది జరిగింది. చాలా భయంకరమైన సంఘటన. దావీదు వంశవరులు ఆయన చేసిన ఒక చిన్న తప్పు దేవుని ఉగ్రత ఆ వంశవరులోకి వచ్చింది. మనం ఏమంటాం తెలుసా,
దేవుడు దావీదు ఉన్నాడు కదండి, మన ఆయన పరుగు వెళ్ళక కన్నీరు గురించి ప్రార్థన చేశాడు. అది తన క్షమాపణ కొరకు మాత్రమే, తన కుటుంబ క్షమాపణ కొరకు కాదు. పిల్లలు జ్ఞాపకం చేస్తాడు. కనుక అపవాదికి అవకాశం ఇవ్వకుండా, పులిసిపోయినటువంటి స్వభావం మనలో లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడికి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుదాం. అయితే వారు మోసే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా చాలు. అదేం పట్టిందట? ఆ పులిసిపోయిన దానిని జీవితంలో దాచుకున్నావు. మరలా చెప్తూ ఉన్నా, బాప్తిసం తీసుకునేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తాం. మాట నిలకడ ఉండదు, భక్తి ప్రవర్తనలో నిలకడ ఉండదు, విశ్వాసంలో నిలకడ ఉండదు, యథార్థతలో నిలకడ ఉండదు, వాక్యానుసారమైన జీవితంలో నిలకడ ఉండదు. కొంతమంది నడిస్తే భూమి మీద కాళ్ళు ఉండవు. వారెవరు? విశ్వాసులే. కానీ విశ్వాసులే కానీ ఎలా నడుస్తారో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, వార చూపులు. వారికి కొన్ని పేర్లు పెట్టాడు సామెతల గ్రంథం. సొలొమోను భక్తుడు అంటాడు, అంటే భక్తి విధేయత కలిగిన వారి జీవితంలో విధేయత ఉండాలి, దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఇదేమీ లేకుండా నువ్వు చేసిన ప్రమాణములకు విలువే ఉంది. ఎవరికి ప్రమాణం చేస్తావు? వాగ్దానం చేసే దేవునికి తప్ప మనుషులకి కాదు కదా. సంఘానికి క్రమసంఖ్య అవసరమే, సంఘానికి ఒక లిస్ట్ అనేది అవసరమే, సంఖ్య పెరగడం అనేది అవసరమే. సేవకులుగా, సంఘ నాయకులుగా, సంఘ విశ్వాసాలుగా సంఖ్య పెరిగినప్పుడు కేవలం కొన్ని దినాలు మాత్రమే సంతోషం ఉంటుంది. మనలో ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిపోతే అరే ఒక కుటుంబం వెళ్ళిపోయింది అని కొంచెం నెట్టూరు విడిచి వదిలిపెట్టేస్తాం. కానీ ఒక పాపి రక్షించబడితే, భూలోకములో రక్షించబడితే పరలోకములో సైన్య సమూహము సంతోషిస్తుందట. ఆ సంతోషం ఒక్కరోజు పండగలా ఉండకూడదు. అమ్మా, మీకు అర్థమవుతుందని అనుకుంటాను. ఆ సంతోషం ఒకరోజు పండగ. ఒకరోజు పండగ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ ఇల్లంతా మళ్ళీ పాసి పెట్టుకుపోకూడదు, బూజు పట్టేయకూడదు. ఆ ఒక్కరోజు పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుని దోతలు, దేవుని సన్నిధి, దేవుని సైన్య సమూహము అంతా కూడా పుట్టుబడిపోయినా ఉండకూడదు. మాటలో, ప్రవర్తనలో, భక్తి జీవితంలో, నిజాయితీలో, ప్రతి విషయంలో. దేనికి ఆ భక్తి? ఎవరిని సంతృప్తిపరచడానికి? మనుషులను సంతృప్తిపరిచే భక్తి దేనికి పనికిరాదు. అక్కడ ఏమని రాస్తారంటే, దానిలో కొంచెం తీసుకొని వారు ఏం చేశారట? దాచుకున్నారట. దాచుకున్న వారిని ఇంటే గమనించవచ్చు. ఎందుకని? వారి దగ్గర ఉండేటువంటి స్వభావం ఏబట్టిందట? పురుగు పట్టేసింది, ఇంకా కంపు కొట్టిందట. ఏ కంపు? భక్తిహీనత అనే కంపు, అవిశ్వాసం అనే కంపు, యథార్థత లేనటువంటి కంపు, విశ్వాసంలో అంటే భక్తి జీవితంలో నిజాయితీ లేనటువంటి కంపు. విశ్వాసులే కానీ చూడడానికి పిశాచాలుగా కనబడతారు. మనం చూడగానే మనకు అర్థమైపోతుంది ఆయనలో ఏమీ సరుకు లేదు అని. అంటే కంపు కొట్టేటువంటి భక్తి మన జీవితంలో ఉండకూడదు. పులిసిపోయిన పిండి దేవునికి అవసరము లేదు. అందుకని పస్కా పండుగ ఒకరోజే, కానీ పులిన రొట్టెల పండుగ 7 దినాలు సంపూర్ణత సాదృశ్యం. నీ మరణం వరకు భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి. ఓకే, అప్పుడు చిన్న మిస్టేక్ జరిగిన వెంటనే దాన్ని ఏం చేయాలి? సవరణ చేసుకోవాలి. సవరణ చేసుకునే క్రమంలో నీ దగ్గరికి కూడా వస్తాడు. నీ బలిని నిలిపివేయడానికి, అనుదిన బలిని, ప్రార్థన, సమస్యని, భక్తి జీవితాన్ని ఆపే. నీది ఒక బ్రతికేనా, నీది ఒక విశ్వాసం ఆపే అనగానే అప్పుడు నువ్వు చూడవలసిన వాడు లేదు కాదు, దేవుడు వైపు చూడాలి. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? అయ్యా, నేను పనికిరాని నాకు అర్థమైపోయింది. దావీదు అదే చేశాడు ప్రార్థన. నేను భ్రష్టుడినయ్యా, నేను పురుగు వంటి వాడిని, అసలు నేను ఎందుకు పనికిరాని నాకు అర్థమైంది నా భక్తి జీవితంలో. అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటో తెలుసా? నా కుటుంబంలో ఎవరు ఒకరు నీ సింహాసనం ఉండాలి. సరే, ఈ ఒక్క తప్పు నేను సవరణ చేసుకుంటాను. ఖచ్చితంగా నేను ఒక్క తప్పు కాదు, రానున్న దినాల్లో మీకు తెలియజేస్తాను. దావీదు నేను తప్పులు చేశాను. ఆ చేసిన తప్పును సవరణ చేసుకున్నాడు. కానీ వారి కుటుంబం మీద శాపం ఉంది. మీరు అనుకుంటున్నారు మీరు సవరణ చేసుకున్నది మాత్రాన పోతుంది అని కాదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కనీసం నీ భక్తి జీవితాన్ని అయినా దేవుడు మన దృష్టి వచ్చడానికి
బాప్తిసం తీసుకున్న మరుక్షణం నుండి మరి జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. అపవాదుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతి విషయంలో నీతో ముచ్చటిస్తూనే ఉంటాడు, నీ బలిని నిలిపివేయాలి, ప్రార్థనా సమావేశంలోకి వెళ్లకుండా ఆ అడ్డుకట్టలు వేయాలని చూస్తూనే ఉంటాడు. అయితే చాలా జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. అలా కట్టుకోకపోతే రానున్న దినాలలో మరెక్కువ ఉగ్రతకు పాత్రలుగా ఉండడం అనేది తథ్యం. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్త కలిగి బాప్తిసాలు తీసుకునే వారు కావచ్చు, ఇదివరకు బాప్తిసాలు తీసుకున్న వారు కావచ్చు, భక్తి జీవితాన్ని నిలకడగా కట్టుకోవాలి. పస్కా పండుగతో అయిపోలేదు, అలాగే బాప్తిసంతో అయిపోలేదు. పులిన రొట్టెల పండుగ ఉంది, 7 దినాలకి సంపూర్ణత. నీ మరణ పర్యాంతం వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, చూపులు, నడవడికలు, మాటలు, ప్రవర్తనలు, భక్తులు అన్ని విషయాలు కాపాడుకోకపోతే ఖచ్చితంగా దేవునికి లెక్క పంపించండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల తండ్రి, జీవాన్ని ప్రకటిస్తే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి